ఫ్రెండ్స్ తెలంగాణలో భారీ బ్లాస్ట్. ముగ్గురు పోలీసుల మృతి. ఈ విషయాలన్నీ తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ ల్యాండ్ మైన్ పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. వివరాలకు వెళితే ములుగు జిల్లా వెంకటాపురం మండలం పరిధిలోని వీరభద్రపురం, తడపాల గుట్టలపై దట్టమైన అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం పోలీసులకు ఆ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున నుంచి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే వారికి మావోయిస్టులు ఎదురుపడగా ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి. పక్కా ప్లాన్ ప్రకారం గ్రేహౌండ్స్ జవాన్లను ట్రాప్ చేసిన మావోయిస్టులు వారు ల్యాండ్ మైన్ ఉన్న స్పాట్‌కు రాగానే ఒక్కసారిగా పేల్చేశారు. అయితే ఈ భారీ పేలుడులో కూంబింగ్ వచ్చిన ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు తీవ్రంగా గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే జవాన్ల మృతిపై ఇప్పటి వరకు ములుగు ఎస్పీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ వార్తకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే మావోయిస్టుల ఏరివేతకైతే కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుంచో ఆదేశాలు జారీ చేసింది. దీని వెనక బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్ ఎప్పటినుంచో కూడా తిరుగుతా ఉన్నాయి. అటువంటి సమయంలో తెలంగాణ గ్రౌండ్స్ పోలీసులు చనిపోవడం చాలా బాధాకరం అని చెప్తున్నారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.